ట్రంప్ ఒక మూర్ఖుడిగా, లేదా ఒక తెలివైన వాడిగా, లేదనుకుంటే ఈ ఆవేశపూరితమైనటువంటి వ్యక్తిగా కేవలం పరిపాలనలో మాత్రమే కాదు, ఆ దూకుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా చూపిస్తాడని ఇప్పుడు కొంతమంది చెప్పారు. దానికి న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ కూడా జతయింది. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ ఎప్పుడూ కూడా ప్రజలు తన గురించే ఆలోచించాలి అని కోరుకుంటాడు. కానీ ఏ విధంగా ఆలోచించాలి? ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తేనో, లేకపోతే ప్రపంచంలో ఇంతకు మించి గొప్ప వ్యక్తి లేడనో, లేకపోతే అమెరికాలో ఇంకెప్పటికీ కూడా ఇలాంటి అధ్యక్షుడు రాడనో ఆలోచించుకోవాలని కోరుకుంటాడంట. అలాగే జుట్టుకి ఎటువంటి కలరు వేసుకోడు, గోల్డెన్ కలర్ వేసుకోడు, అలా నేచురల్గా వదిలేస్తాడు. తనను తాను ప్రేమిస్తాడు, తనతో తాను ఉంటాడు. కాకపోతే ప్రజలందరూ తన గురించే ఆలోచించాలనుకుంటాడు అని న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ అయితే ప్రచురించింది. దీనికి ట్రంప్ కొడుకైనటువంటి ఎరిక్ ట్రంప్ కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. మా నాన్న ఒక మూఢనమ్మకం కలిగినటువంటి వ్యక్తి, మరణం గురించి ఆలోచించడు, మరణం రాకూడదు అని కోరుకుంటాడు. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ఎలాగా? అమెరికా అనే ఒక దేశం భవిష్యత్తులో అత్యంత ధనికమైనటువంటి దేశంగా ఉండాలి. ఆ ధనికమైనటువంటి దేశము, అలాగే శక్తివంతమైనటువంటి దేశానికి ప్రధాన కారకుడు ట్రంప్ అని మాత్రమే అనుకోవాలి అని కూడా కోరుకుంటాడు. చరిత్ర గురించి ఆలోచించడు, భవిష్యత్తు గురించి ఆలోచించడు, ఎప్పుడు వర్తమానం అనుకుని ఉంటాడు. అలాగే ప్రజలందరూ కూడా ఏదో ఒక విధంగా తనని గుర్తించుకోవాలని కోరుకుంటాడు మా నాన్న అన్న విధంగా ఎరిక్ ట్రంప్ అయితే ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే ఒక మూఢనమ్మకం, అంటే ఆ మూర్ఖత్వంలో మూఢనమ్మకం ఉంది అని స్పష్టంగా మనకు చాలాసార్లు సందర్భాలు అర్థమైంది. ఇప్పుడు సొంత కొడుకే ఇప్పుడు ఆ విషయాన్ని బహిర్గతం చేశాడు. అయితే వైట్ హౌస్ అధికారులు ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు పరిపాలించినటువంటి అధ్యక్షుల్లో అత్యంత శక్తివంతమైనటువంటి అధ్యక్షుడు ట్రంపే అని చెప్తున్నారు. అలా అనకపోతే ట్రంప్ ఊరుకుంటాడా? సరే, ఆ విధంగా అనుకున్నా సరే, వాళ్ళ అధ్యక్షుడిని వాళ్ళు పొగుడుకుంటున్నారు. ఆయన వ్యక్తిగత డాక్టర్ కూడా కేవలం ఆస్పిరిన్ అనేది 81 మిల్లీగ్రాములే వాడమంటే ట్రంప్ 325 మిల్లీగ్రాములు వాడతాడంట. ఈ విషయాన్ని కూడా వైట్ హౌస్ అధికారులే చెప్తున్నారు. ఇంత చేసినటువంటి ట్రంప్ ఊరుకుంటాడా? ప్రపంచ దేశాలు ఇప్పుడు తన గురించే మాట్లాడుకోవాలంటే ఇలాంటి మూర్ఖమైనటువంటి పనులు చేయాలి, తప్పదు మరి.